నేను మీకు మాటిస్తున్నాను, గవర్నమెంట్ తన టర్మ్ పూర్తి చేస్తుంది. ఏం చేసినా సరే. ఉంటాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. బాస్ వస్తున్నారా? మీరెందుకు శ్రమ తీసుకున్నారు బాస్? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. ప్రేమ్చంద్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి నాకు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ బోర్డులో నేను నియమించిన నా మనిషి సరిగ్గా పనిచేయడం లేదని. ఇంకో విషయం, ఈ మెడికల్ ఎంట్రన్స్ గురించి పుకార్లు వస్తున్నాయేంటి? కావాలనే పరువు తీస్తున్నారు బాస్. ఎడ్యుకేషన్ బోర్డుకి చెడ్డ పేరు రాకూడదని నేను శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. పేరు నిలబెట్టండి, మీది ఇంకా మాది కూడా. బాస్, ఇంకో విషయం ప్రేమ్చంద్ బాస్, కుదిరితే నేను ఇక్కడికి మళ్ళీ రాకుండా చూసుకో, అర్థమైందా? ఎందుకంటే నేను ఇక్కడికి మళ్ళీ రావాల్సి వస్తే నీకు బదులుగా ఈ కుర్చీలో కూర్చున్నా ఇంకొకరిని కలవడానికి వస్తాను, అర్థమైందా? దీన్నే అంటారు అసలైన యాటిట్యూడ్. సరే, నేను మళ్ళీ చేస్తాను. స్వదేశ్, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? మేడం, నాకు కూడా ఎస్టీఎఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగం అవ్వాలనుంది. స్వదేశ్, ఐ రియలీ లైక్ యువర్ వర్క్, కానీ ఇక ముందు నిన్ను ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ చేయడం అనేది కాస్త కష్టం అవుతుంది. ఓకే? ఓకే. జై హింద్ మేడం. జై హింద్. స్వదేశ్, చెప్పండి మేడం. you're good. మిగతా వైటల్స్ అన్నీ బాగున్నాయి, కానీ బీపీ ఇంకా షుగర్ షూట్ అవుతున్నాయి. నేను కొన్ని ఇంజెక్షన్స్ వేస్తాను. లెట్స్ వెయిట్ అండ్ అబ్జర్వ్ ఫర్ ద నెక్స్ట్ 24 hours. ఓకే సార్? ఓకే. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి అండ్ డ్రా ద కర్టెన్స్. అది ఇలా వచ్చి కూర్చో. విద్య గురించి ఏమైనా లీడ్ దొరికిందా? ఈరోజు నేను అనురాధను కలిశాను ఎస్టీఎఫ్ ఆఫీస్లో. రాహుల్ సోమాని కేసు హై ప్రొఫైల్ అవ్వడం వల్ల విద్యా కేసుకి కూడా బహుశా అటెన్షన్ దొరుకుతుందేమో అనిపిస్తోంది. బట్ నాకు ఎస్టీఎఫ్ అండ్ పోలీసుల మీద అస్సలు నమ్మకం లేదు. ప్యారలల్లీ నేను కూడా విద్య కోసం వెతుకుతూనే ఉంటాను. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, కానీ మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ఐవ్ హర్డ్ గుడ్ థింగ్స్ అబౌట్ అనురాధ. నాకు నమ్మకం ఉంది తను ప్రయత్నిస్తుందని. విద్యాని మన తప్పకుండా. దేశంలో ప్రతి ఒక్కరు ప్రయత్నం ఎందుకు చేస్తారు? చేయడానికి ఇంకేం పనులు లేనట్లు ప్రతి ఒక్కరు అదే అంటారు. అది ఇది హాస్పిటల్, రిలాక్స్. శివాని, డూ యు నో ఏ గుడ్ ఎథికల్ హ్యాకర్? వరే పింకు, నీకో విషయం చెప్పాలరా. మళ్ళీ ఎవరైనా పోయారా అమ్మా? మీ అత్త వాళ్ళ మామగారున్నారుగా, ఆ ఇండోర్లో ఉండే ఆయన ఆఫ్ అయిపోయారా? అయ్యే, అంత తొందర ఎందుకు ఆయనకి? ఇంకో 2 ఏళ్లుంటే 100 కొట్టేవాడు కదా.
చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడకు. పద, నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో. నేనొక్కదాన్నే వెళ్ళడం లేదు. నేనెందుకు? నువ్వు కూడా ఎందుకమ్మా? ఆయనకేం ప్రపంచమంతా చూసి వెళ్ళాడు. మాట మార్చకు. మీ నాన్న మీ అత్త దగ్గరే ఉండి చదువుకున్నారు. ఇప్పుడు వెళ్ళకపోతే నలుగురు ఏమనుకుంటారు? అమ్మా, నేను ఒక ముఖ్యమైన కేసు మీద వర్క్ చేస్తాను, నువ్వే వెళ్ళు. అవును, నువ్వు ఎప్పుడు ఇరుక్కుంటూనే ఉంటావు. సర్లే, నేనొక్కదాన్నే వెళ్తాను. అరే అమ్మా, ఇప్పుడు నువ్వు బ్లాక్మెయిల్ నువ్వు చేయడం పని మొదలు చేసుకో. పెట్టుకో. ఇందోర్లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి తిరిగి రాని విద్యార్థి. కోపం వదిలేయమ్మా. పద, నేను కూడా వస్తాలే. హ్యాపీనా? 2 రోజులు సెలవు తీసుకుంటానులే. ఏయ్, చెయ్యి పెట్టుకు, పని చేసుకో. ఒక్క నిమిషం. వెళ్ళరా ఇక్కడ నుండి. పని చేయకుండా హాయిగా పడుకున్నాడు పెద్దవా. ఏంటిదంతా? నువ్వు నన్ను తలదించుకొని చూడడం నాకు నచ్చలేదు. ఇప్పుడు తలెత్తుకుని చూడొచ్చు. నా గర్ల్ ఫ్రెండ్ అయిపో, రాణిలా చూసుకుంటాను. నేనా? మీ గర్ల్ ఫ్రెండా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు డాక్టర్ నన్హేర్. ఆ ప్రేమ్ చంద్ కూడా మీలాగే చెప్పేవాడు, ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటాను అని. కానీ వాడు ఆ శర్మాగాడు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. 3 సార్లు ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. ఇప్పటి వరకు మెడికల్ క్లియర్ చేయలేకపోయాను. వాళ్ళిద్దరూ అంతే, నన్ను కూడా పిచ్చోని చేశారు. పోయిన ఎంట్రన్స్ పేమెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు శర్మ. ప్రేమ్చంద్ గర్ల్ ఫ్రెండ్ పల్లవి, తనతో కూడా అంతే. వీళ్ల సంగతి నేనే చూసుకుంటాను. నీలాంటి చాలా మంది స్టూడెంట్స్ పగా నేనే తీరుస్తాను. అందుకే రాజులను పెట్టి కొత్త కంపెనీ తెరుస్తున్నాను. అందుకనే ఐశ్వర్య, నీకోసం మెడికల్ ఎంట్రన్స్ నేను రాస్తాను. ర్యాంక్ వస్తుంది నీకు, టాప్ 10లో. మీరు చెప్తుంది నిజమా డాక్టర్? నిజంగా. రే గోవింద్. ఎస్ సార్. ఈ నన్నయ్య ఎవరితో ఉన్నాడు? అదే సార్, మన కోచింగ్ సెంటర్లో ఐశ్వర్య ఉంది కదా. నా స్టూడెంట్స్ తో డీల్ చేస్తుండగా వాణ్ణి ఇక్కడ 3వ సారి చూస్తున్నాను నేను. అది కూడా నా కోచింగ్ క్యాంపస్ లోనే. ఇక దాసు అన్ననే చూసుకుంటాడు వీడి యాటిట్యూడ్ ని. అనురాధ, అనురాధ, గేమ్ అయినా కేసైనా గెలుపు ఓటం అనేవి సహజం. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. విషయం గెలిపోవటంల గురించి కాదు, కానీ మీలాంటి లాయర్లు మా కష్టాన్ని వృధా అయిపోయేలా చేస్తున్నారు. చూడండి రాధా, నువ్వు నీ పని చేస్తున్నావు, నేను నా పని. కోర్టు ఉండేది జడ్జిమెంట్ ఇవ్వడానికి. నేరస్తుడిని జైలుకి పంపిస్తే విక్టిమ్కి ప్రశాంతంగా ఉంటుందంతే. కానీ కాంపన్సేషన్ పేరుతో రెట్టింపు డబ్బు వచ్చింది, అది కూడా నేను ఇప్పించాను. గ్రేటర్ గుడ్ అంటే తెలుసు కదా. మీ పైన సుమిత్ ప్రభావం బాగా పడినట్లుంది నాన్న. నా అల్లుడు ఒక కవి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అందరి మీద ప్రభావం పడుతుంది. నేను ఎలా తప్పించుకోగలను? బాబు, ఇక్కడ 6వ కట్టర్ రోడ్ ఇక్కడ ఉంది. అదుగో అటువైపు. అదేనా? అదే. అది ఇదే. ఇదేనా?
వస్తున్నాను వస్తున్నాను. అరే శివాని మ్యామ్ మీరా? అక్కడే ఉన్నారు, లోపలికి రండి రండి. పద.